హాయ్ గాయస్, ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో అంజనాదేవి గర్భాన శ్రీరామచంద్ర ప్రభువుకి సహాయపడడానికి జన్మించారు. అయితే తన తల్లిని అడుగుతారు, అమ్మా నేను నా స్వామిని గుర్తుపట్టడం ఎలాగా అనేసి అని అడుగుతారు. అప్పుడు తన తల్లి చెప్తుంది, నువ్వు నీ స్వామిని చూసినప్పుడు నీ ముఖం ఎంతో తేజోవంతంగా కనిపిస్తుంది, నువ్వు చెప్పలేనంత ఆనందంతో ఉంటావు అని చెప్తుంది. అయితే శ్రీరాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు హనుమ చూసి అప్పుడు తన ముఖం ఎంతో కాంతివంతంగా తేజోవంతంగా వెలిగిపోతుంది. అప్పుడే అనుకుంటారు ఈయనే నా స్వామి అనేసి. అయితే ఇది ఎలా తెలుసుకోవడానికి అనేసి స్వామివారి దగ్గరికి భిక్షాటనగా వెళ్తారు. అయితే స్వామివారు, నువ్వు భిక్షాటన చేసుకుంటుంటే నీ మెడలో ఆ హారం ఎందుకుందని శ్రీరామచంద్ర ప్రభు అడుగుతారు. అయితే అది చూసి హనుమ మరింత ఆశ్చర్యానికి గురయ్యి మీరే నా స్వామి అంటూ స్వామివారికి నమస్కారం చేస్తారు. అయితే సుగ్రీవుని కలవడానికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు ఇద్దరు సరిసమానంగా కూర్చుంటారు. అయితే లక్ష్మణుడిని మాత్రం సుగ్రీవుడు పట్టించుకోడు. అది చూసి హనుమాన్కి చాలా కోపం వస్తుంది. అయితే అప్పుడు పక్కనే ఉన్న ఒక గంధపు చెక్కని తీసుకొచ్చి లక్ష్మణుడికి కుర్చీగా వేస్తాడు. అది చూసి శ్రీరాముడు ఎంతో ఆనందపడి అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు వాళ్ళ దగ్గర ఇంకా నమ్మకాన్ని అయితే పొందుతారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి తన దేవుణ్ణి అయితే గుర్తుపట్టాడండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.